అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం దామోదర్రావు గారు రచించిన అనుమానం పెనుభూతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా అత్తగారికి సినిమా పిచ్చి. టీవీలో వచ్చేవి సరిపోవన్నట్లు వారం 10 రోజులకోసారి వీడియోను కూడా తెప్పించుకుంటుంది. 4-5 అమ్మలక్కలు చేరుతారు. సినిమా ఏమాత్రం చూస్తారో గాని కబుర్లు మాత్రం కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు టీవీ హాల్లో పెద్ద ఎత్తున మాటలు వినిపిస్తున్నాయి. సినిమాలంటే నాకు అయిష్టతేమీ లేదు. కాదంటే పూర్తి 3 గంటలలా ఏకధాటిగా కూర్చోవాలంటే కొద్ది దుస్సహ్యమైన కథకు అనవసరమైన దృశ్యాలు కూడా చూడాల్సి వస్తుంది. అదే నాకు ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే ఓ తెలుగు సినిమాని ప్రారంభంలో 10 నిమిషాలు, మధ్యలో 10 నిమిషాలు, ఆఖరణ మరో 10 నిమిషాలు చూస్తే చాలు, మొత్తం తెలిసిపోతుంది. నేను కూరనోసారి టేస్ట్ చేసి ఉప్పు కాస్త కలిపాను. స్టవ్ సిమ్లో పెట్టి టీవీ హాల్లోకి వెళ్ళి నిల్చున్నాను. ఇలాంటోడ్ని నిలువున చీరేయాలి. నల్లచారల చీరలో సినిమా చూస్తున్న ఓ ముదురు ముత్తైదువో అంది. నిజం, అక్కడున్న తతిమా అందరిది కోరస్. వీడు దుంపతెగా. అమ్మో, వీడు చంపేసేలాగా ఉన్నాడే. ఏం పోయేకాలంరా నీకు, పుట్టగతలే ఉండవు. వాళ్లలోంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పాపం ఒక ఆవిడ కళ్ళొత్తుకుంటోంది. సినిమా చూడటానికి కుదరలేదు గాని 10 నిమిషాల వాళ్ళ కబుర్లు విని మళ్లీ కిచెన్లోకి వెళ్ళిపోయాను. కూర అయ్యాక దించేసి చేతులు కడుక్కుంటున్నాను. అమ్మో, మళ్ళీ చంపేస్తున్నాడు అంటూ ఎవరిదో కేక. ఇక పోలీసులొచ్చే టైం అయిందిలే, పట్టుకుని జైల్లోకి నెట్టేస్తారు. సినిమాలో తనకున్న ఎక్స్పీరియన్స్ చెబుతోంది మరో ఆవిడ. వాళ్ల మాటల్లోనే సినిమా అర్థమైపోతోంది నాకు. క్లైమాక్స్ వచ్చేసిందన్నమాట. నా పనులు అయిపోయాయి. హాల్లోకెళ్ళి చూస్తూ కూర్చున్నాను. మరి కాసేపట్లో సినిమా అయిపోతోంది. అది అన్నదమ్ముల కథ. అన్న తమ్ముడిని హతమార్చి ఆస్తి చేజిక్కించుకుంటాడు. తాను భుజం దగ్గర గాయపరుచుకొని హత్య వేరెవరో చేసినట్లు, తన మీద హత్యా ప్రయత్నం జరిగినట్లు తప్పించుకుంటాడు. ఎండింగ్ సడన్ గా చూపించారు. అతగాడి వయసు కాస్త పెరిగింది. డ్రెస్సింగు, సెటప్, సీన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు వాడొక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎండింగ్ వాస్తవికంగా జేమ్స్ హార్డ్లీ చేజ్ నవలకు మల్లే ఉంది. హంతకుడికి శిక్ష పడలేదు. లోకం తల్లి, మొన్న ఈ మధ్య ఓ సీరియల్లో చూశాను. అందులోనూ అంతే. ఓ చెల్లికి పోనీలే అని ఆశ్రమమిస్తే అది సొంత అక్కడే మోసం చేసి బావని వళ్ళో వేసుకుని ఆస్తి కాజేస్తుంది. ఇవేమి సినిమాలు సీరియల్స్లోనే కాదమ్మా, ఇలాగే అక్షరాలా మా వీధిలోనే జరిగింది. కళ్ళారా చూశాము. పోయినేడు ఇంజనీర్ గురునాథం చనిపోవడం తెలుసుగా. ఆయన తమ్ముడు పెద్ద జులాయి వెధవ. గురునాథం పోయిన నెలలోనే ఆయన పిల్లల్ని చంపేశాడు. ఆ విషయం వాళ్ళ బాబుకు తెలిసిపోయింది. అంతే, వెంటనే కన్న తండ్రిని కూడా చంపేశాడు ఆ పాడు ఆస్తి కోసం. చచ్చిపోయిన వాళ్ళ సంగతేమో గాని పాపం ఆ గురునాథం భార్య ఇప్పుడు ఆ జులాయిగాడింట్లో పాచి పనులు చేస్తోంది. యథార్థంగా ఆస్తంతా ఆమెదే. వాళ్ల కబుర్లకి అంతూ పొంతూ ఉండదు. ఇక నేను బయటకు వచ్చేశాను. మా అత్తగారికి ఉన్న ఓ వీక్నెస్ సినిమాలు, ఇంకోటి పనిలేని మోకుతో పనికి మాలిన మాటలు. ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ డెంజన్ లాంటిదే ఆవిడ పరిస్థితి. తత్తివ అందరిదీను. ఇంట్లో పనులుండవు. పని చేయటానికి పనోళ్ళు, మాలాంటి కోడళ్ళు ఉంటారు. మరిక వేళ ఎలా గడుస్తుంది, కాలక్షేపం ఎలా అవుతుంది? అందుకే ఇలా. ఓ విధంగా మా అత్తగారు చాలా మంచిది. మమ్మల్ని కూతుళ్ళలానే చూసుకుంటుంది. అయితే పెద్ద బద్ధకస్తురాలు. మావయ్య ఎలా భరించారో గాని ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. బహుశా మేము రాకముందు లక్ష్మి నరకాన్ని అనుభవించుంటుంది. లక్ష్మి మా పని మనిషి. వెనక తోటలో పాక వేసుకుని ఉంటుంది. కథని ప్రొసీడ్ చేసే ముందు ఈ ఫ్యామిలీ ఉపోద్ఘాతం కాస్త ఇస్తే సబబుగా ఉంటుందనుకుంటాను. మంగపతి మా మావయ్య గారు చాలా గంభీరమైన మనిషి. అత్యవసరమైతే తప్ప కనీసం భార్యతో కూడా ఓ మాట మాట్లాడరు. అలా అని ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఆయనదొక భారీ వ్యక్తిత్వం. అంతే. మా అత్తయ్య మాణిక్యం, బద్ధకస్తురాలు, పొరుగు వాళ్లతో కబుర్ల పిచ్చి. కాని ఆ తరం వాళ్లతో మమ్మల్ని కలుపుకోదు. మేము అంటే నేను, శారద, ఇద్దరు మా ఇంటి కోడళ్ళం. శారద నాకంటే పెద్దది. ఓ చక్కని నేస్తాన్ని కూడా మరిపించేది శారదక్క. అందరిలోకి చిన్నదాన్ని నేనే. అందరికీ పనులు చేసి పెట్టడం నాకెంతో హాయిగా ఉంటుంది. మా అక్కకి పెద్దగా పనులు రావని కాదు, క్విక్గా చెయ్యలేదు. అది ఆమె స్వభావమే గాని తప్పు కాదు.
అందుకే నేను బాధపడను. మాక్సిమం వర్క్ అంతా నేనే చేస్తాను. అక్క కేవలం శుభ్రం చేసే పనులే చేస్తుంది. వంట, వార్పు, పిల్లల్ని స్కూలుకు పంపడం అన్నీ నేనే. అన్నట్లు చెప్పడం మరిచాను, శారదక్కకి 2 పిల్లలుండేవాళ్లు. చిన్నోడు నా పెళ్ళైన కొత్తలో జబ్బు పడి చచ్చిపోయాడు. అప్పుడు నాకు తెగ భయం వేసేది. పెళ్ళై కొన్ని రోజులే అయ్యింది. ఇంట్లో నా ఆగమనం ఆ చావుకి కారణంగా నన్ను అపశకునంగా ఎవ్వరూ భావించరు కదా. కాని అలా జరగలేదు. ఇప్పుడు పెద్దబ్బాయి వరుణ్ మాత్రమే ఉన్నాడు. వాడిని తయారు చేసి స్కూల్కి పంపించే పని కూడా నాదే. అక్కకు తీరికుండదు. అత్తయ్య పట్టించుకోదు. చిన్నదాన్నని, పనులు చురుగ్గా చేస్తూ ఉంటానని నాకింట్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పుడప్పుడు సరదాగా అత్తయ్యను ఆమె బద్ధకం గురించి టీజ్ చేస్తూ ఉంటాను. ఆవిడ నవ్వి ఊరుకుంటుంది. కాని ఈ మధ్యే అత్తయ్యలో ఏదో పెద్ద మార్పే వచ్చింది. 3 రోజుల నుంచి గమనిస్తున్నాను నేను. మామయ్య గారు వారం రోజుల ముందు వ్యాపారం పని మీద పట్నం వెళ్లారు. మామయ్య లేని దానివల్ల ఆ మార్పు వచ్చిందేమో అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన గారున్నా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటమే అరుదు మరి. అయినా నేను చూస్తున్న సిమ్టమ్స్ అత్తయ్య అలా ఉండడానికి వేరే కారణాన్ని చూపిస్తున్నాయి. మరి శారదక్క ఆ విషయం గమనించిందో లేదో, లేక అక్కకు అసలు సంగతి తెలుసో మరి. ఏమో. కథ ఇక్కడే మొదలవుతుంది. అత్తయ్య వరండాలో కూర్చొని ఏదో వీక్లీ చదువుకుంటోంది. వరుణ్ స్కూల్కెళ్ళిపోయాడు. అక్క పైగదిలో కాబోలు ఉంది. నేను వెళ్ళాను. అక్క టేబుల్ మీదున్న వస్తువుల్ని ఒక్కొక్కటే గుడ్డతో శుభ్రం చేస్తున్నది. నా పిలుపుతో ఇటు తిరిగి ఏమిటన్నట్లుగా చూసింది. ఏంటక్క ఇది? 24 గంటలు ఈ శుభ్రం పనేనా? నేనొక్కతిని ఎలా ఉంటాం? ఏం చేద్దాం మరి అని అడిగింది. కాస్త కబుర్లు చెప్పు అంతే. సరేగాని అక్క, ఈ మధ్య అత్తగారి ప్రవర్తన ఓ రకంగా ఉంది, గమనించావా? అంటే అని అడిగింది. ఓ రకమంటే ఇలాగని ఎలా చెప్పను? ఎప్పుడు చూసినా అన్యమనస్కంగా ఉంటుంది, కంగారు పడుతోంది. నీకేమీ అత్తయ్యగారిలో మార్పు కనిపించలేదా అంటూ అడిగాను. నాకు అనిపించిందనుకో. మామయ్య గారు లేరుగా, అందుకేనేమో. వారుంటే ఏంటంట? కనీసం మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? 2 రోజులకో ఓ మాట. అందుకే అంత పరధ్యానం అంటే ఒప్పుకోను. సరే, నువ్వు ఒప్పుకోవద్దు. నువ్వు మామయ్య గారు లాంటి దానివే. మనసు విప్పితే నీ సొమ్మేం పోతుంది? ఏమీ పోదు. నీ అర్థం నన్ను వెళ్ళిపోమ్మనా? అత్తయ్య గారు ఎలా ఉంటే నీకెందుకే మంగా? భర్త దూరంగా ఉంటే ఎలా ఉంటుందో నీకింకా అనుభవం లేదు. కోయకు. ఆ మాత్రం దానికి అనుభవం అక్కర్లేదు, ఆలోచనుంటే చాలు. కాని నాకు సందేహం. ఏమిటది? అత్తగారికి నెల తప్పుంటుందా? పొట్ట మీద చెయ్యి వేసి చూపించాను. ఆశ్చర్యంతో అక్క నోరు గుండ్రంగా తెరుచుకుంది. ఎందుకని అడిగింది. అత్తయ్యగారిలో వచ్చిన మార్పుకి అదే కారణమై ఉండాలి. సిగ్గు లేకపోతే సరి, నెమ్మది స్వరంతో అంది అక్క. అత్తగారు వింటే కోపడతారు. నీకసలు అనుమానం ఎలా వచ్చిందే? అవి వేవిళ్ల వయసులా? అక్క, నేను ముందు అలానే అనుకున్నాను. బహుశా మావయ్య లేనిదానివల్లే దిగులుగా ఉంటుందేమో అని. కాని సూక్ష్మంగా గమనిస్తే అది దిగులు కాదు, ఓ విధమైన భయం. ఈ వయసులో ఆ విషయం నలుగురికి తెలిస్తే ఎలాగా అని. అంతా నీ ఊహాగానం. కాదు, నా దగ్గర చాలా రుజువులున్నాయి. రుజువులా? అంటే చెప్పు. అత్తయ్య గారు నెల నెల బయటపడుతూ ఉండేవారా? ఈ నెలలా కాలేదు. ఓస్, అదాని అనుమానం. నవ్వింది. ఓ వయసొచ్చాక అది ఆగిపోతుంది, లేకపోతే అనియమితంగా వస్తుందమ్మా. ఇంతకు ముందు కూడా 2 సార్లలా ఆలస్యమైంది. ఆ మాత్రం దానికే. అబ్బా, నా అనుమానానికి ఇంకా కారణాలున్నాయక్క. రెండోది విను. మొన్నటి రోజు అత్తయ్య గారికి కళ్ళు తిరిగి వామిటింగ్ అయింది. నిజమా? అవును. మొన్నటి రోజు పాలు కలుపుతుంటే కళ్ళు తిరిగి నా మీద పడిపోయింది. పాలన్నీ ఒలికిపోయాయి. కాసేపు నన్నలా పట్టుకొని ఉండిపోయింది. ఏమైందోనని ఎంత భయపడ్డానో తెలుసా? కాని వెంటనే తేరుకొని, కళ్ళు తిరిగాయి మంగా, ఇప్పుడు బాగానే ఉందిలే అంది. అప్పటిగాని నా గుండె దడ తగ్గలేదు. కాని అప్పుడు నాకు ఈ అనుమానం రాలేదనుకో. ఏమో, నిజమేనేమో. మామయ్య గారు మరీ స్ట్రాంగ్ మనిషి. ఈ వయసులో బిడ్డలు పుట్టరని చెప్పలేము అంది అక్క. అక్కకిప్పుడిప్పుడే నా మాటల్లోని నిజాయితీ కనిపిస్తోందన్నమాట. ఇంకా చెబుతా విను.
అత్తయ్య గారు ఇంతకు ముందు ఎప్పుడైనా వరుణ్ విషయంలో పట్టించుకునేవారా? అక్క తల అడ్డంగా ఊపింది. ఇప్పుడు 24 గంటలు వాడితోనే. లేపడం నుంచి నిద్రపుచ్చే వరకు వాడి పడక కూడా తన దగ్గరే. మామయ్య గారు లేరుగా, అందుకేనేమో మంగా. నీవు చెప్పేవన్నీ సబబే గాని ఖచ్చితంగా చెప్పలేము. ప్రెగ్నెన్సీ లేకుండా కూడా కళ్ళు తిరగచ్చు, వాంతి రావచ్చు, వయసు బట్టి మెన్సెస్ ఆగిపోవచ్చు. మామయ్య గారు లేని కారణంగా వరుణ్ణి తోడుగా ఉంచుకోవచ్చు. నీవు ఉత్తినే అపోహపడుతున్నావేమో. 1, 2 అయితే అపోహలు కావచ్చు, అన్నీ కాలేవు. ఇంకోటి కూడా ఉంది, చెబుతా విను. ప్రెగ్నెన్సీలో కొన్ని పదార్థాలు అంటే పాలు ఇలాంటివి రుచిచ్చు అంటారు కదా, ఒప్పుకుంటావా? ఆ, అత్తయ్య గారు రోజు పాలు తాగుతారు, తెలుసు కదా. నిన్న రాత్రి ఏమైందంటే అలవాటు ప్రకారం వరుణ్కి పాలివ్వబోయాను. వరుణ్ అత్తయ్య గారు రూంలో ఆడుకుంటూ పాలు వద్దన్నాడు. బలవంతంగా నేనివ్వబోతే తను తీసుకొని తర్వాత నేను తాగిస్తాలేమంగా అంది. సరే అని ఇచ్చాను. తెల్లవారు చూద్దును కదా, పాలన్నీ కిటికీ బయట పడున్నాయి. ఏంటత్తయ్యా, వరుణ్కి పాలు తాగించలేదా అన్నాను. వాడొద్దన్నాడే అంది. మరి మీరైనా తాగకపోయారా అంటూ అడిగాను. ఆ, నేనా అంది అదేదో విషయం ఉన్నట్లు. తర్వాత తేరుకొని, రాత్రి పాలు పాడైపోయాయమ్మా, అందుకే పారేశాను అంది. రాత్రి కాచిన పాలు రాత్రి ఎలా పాడవుతాయి? అయినా బయటపడ్డ పాలు నేను చూశాను, పాలేమీ కాలేదు. నీవు చెప్పేది నిజమైతే గమ్మత్తే మరి. ఇంకా అనుమానమా? పోనీ అత్తగారిని అడిగేద్దామా? కంగ్రాట్స్ చెప్పచ్చు. వద్దు, అత్తయ్య గారినే చెప్పనిద్దాం. ఎంతవరకు దాస్తుందో చూడాలి. బయట శబ్దం వినిపించింది. గ్యాలరీలోకొచ్చి చూశాను. వరుణ్ స్కూల్ నుంచి వచ్చాడు. మరో 2 నిమిషాల్లో అత్తయ్య వాడు తోటలోకి వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఏవో గుమగుమలు నా ముక్కుపుటాలకి సోకి మెలకు వచ్చింది. వంటింట్లోంచి ఉప్మా కాఫీల వాసన. వరుణ్ అత్తయ్య కబుర్లాడుకుంటున్నారు. మామూలుగా అయితే 8 గాని ఏనాడు మంచం దిగిన అత్తయ్య, ఏనాడు వంట చేసి ఎరగని అత్తయ్య ఇవాళ 7 కాకుండానే లేవడమే కాదు, అన్నీ ముగించింది. మంచిదే, ఇవాళ నాకు కాఫీ టిఫిన్ చేసే పని తప్పింది. ఏంటత్తయ్య, ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు, మావయ్య గారు వస్తున్నారా? ఆవిడ దగ్గరికెళ్ళి అడిగాను. నా తల మీద మొట్టి కాస్త కోపంగా, నీకు చిన్న పెద్ద తేడా లేకుండా పోతోంది అంది. తర్వాత నెమ్మదిగా, ఈవేళ నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను, వరుణ్ణి కూడా తీసుకెళ్తాను అంది. ఈరోజు శనివారం కాదు కదా అత్తయ్య? అమాయకంగా అడిగాను. గుడికెళ్ళడానికి ఏ రోజైతేనే? ఆవిడ స్వరం ఇక మాటలు పొడిగించడానికి ఇష్టం లేనట్టుగా ఉంది. ఏ నర్సింగ్ హోంకో వెళ్తుందేమో మనసులో అనుకున్నాను. లేకపోతే తీయించుకుందుకా? అలాగైతే వరుణ్ ఎందుకు తీసుకెళ్దాం? ఎవరికి అనుమానం రాకుండా గప్చుగ్గా పని చేయించుకోవడానికన్నమాట. వరుణ్ అలా పార్కులో ఉంచి ఆడుకోమని 6 గంటలు పని ముగించుకోవచ్చు. తెలివైందే అత్తయ్య. మా అత్తగారు వెళ్ళాక నేను శారదక్క తీరిగ్గా కబుర్లలో పడ్డాం. పెందరాలే లేవడం, వంట చేయడం, ఆదివారం పూట గుడికెళ్లటం అన్నీ విచిత్రంగా లేవు అంటూ అడిగాను. ఏమో, మామయ్య గారు వస్తున్నారుగా, అర్చన చేయించడానికి వెళ్ళిందేమో. ఇక మా అక్కతో మాట్లాడటం వేస్టు. ప్రతిదానికి ఇదంటే అదంటుంది. నా దృష్టిలో మాత్రం అత్తయ్య తల్లి కాబోతోంది. ఆ విషయాన్ని కనిపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. గంటలు ఇట్టే గడిచిపోయాయి. మధ్యాహ్నం అత్తగారు వరుణ్ భోజనానికి కూడా రాలేదు. గుడికెళ్ళి రావడం అంటే మహా అంటే 1 గంట పని అంతే. ఇప్పుడు నా అనుమానం పూర్తిగా బలపడిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్లటం, గర్భం తీయించుకోవడం గంటల్లో అయ్యే పనేనా? వరుణ్ భోజనం గురించి ఆ అక్క కంగారు పడుతుంది. ఎంతైనా కన్నతల్లి హృదయం. ఇప్పుడైనా ఒప్పుకుంటావా అంటూ అడిగాను. ఏమిటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అంటూ సరిగ్గా అప్పుడే మావయ్య గారు లోనకొచ్చారు. రండి మావయ్య గారు, బాగున్నారా అంటూ అడిగింది అక్కయ్య. మీరు తండ్రి కాబోతున్నారు, నేను గమ్మత్తుగా అన్నాను. అన్నాక ఎందుకో భయం వేసింది. ఆయన దగ్గర అంత చనువు లేదు నాకు. తండ్రి కావడం ఏమిటి అంటూ గంభీరంగా అడిగారు. మా అక్క మోచేత్తో నన్ను ఓరగా పొడిచి ఏమీ మాట్లాడవద్దని సైగ చేసింది. నేను మాత్రం పట్టించుకోకుండా, మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు మావయ్య అన్నాను. ఏమిటి నీ పిచ్చి, సరిగ్గా చెప్పు. అత్తయ్య గారు మళ్ళీ తల్లి కాబోతున్నారు మావయ్య గారు. అదెలా అవుతుంది?
నేను ఆపరేషన్ చేయించుకొని 25 ఏళ్ళయింది. ఇప్పుడు షాక్ తినడం నా వంతయింది. పిచ్చిదిలే మావయ్య, మొన్న అత్తయ్య గారికి కళ్ళు తిరిగాయట, అందుకే అలా అనుకుంటోంది. నా తల మీద మొట్టి అక్క ఏదో సర్ది చెప్పాలని చూసింది. మావయ్య గారు పట్టించుకోకుండా లోపలికి నడిచారు. హమ్మయ్య. సాయంత్రం అత్తయ్య వరుణ్లు వచ్చారు. వస్తూనే అత్తయ్య మామయ్య గారి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. నేను వడివడిగా వెళ్లి తలుపు దగ్గర ఆగాను. చెవులు రిక్కించి విన్నాను. వాళ్ళేదో రహస్యం మాట్లాడుతున్నారు. కాని ఒక్క ముక్క కూడా స్పష్టంగా వినబట్టం లేదు. ఇక అక్కడ ఉండటం మంచిది కాదు. నేను పక్కకొచ్చేసి వరుణ్ణి కేకేశాను. ఈ 3 రోజులు పాలే తాగలేదు, రామ్మా తాగుదువుగాని. నేను పాలు కలపడానికి కిచెన్లోకి వెళ్లాను. వరుణ్ వాళ్ళమ్మని విడిపించుకుని పరిగెత్తుకొచ్చాడు. నేను పాలు కలిపి వరుణ్కి ఇవ్వబోయాను. అంతే, సడన్ గా అత్తయ్య గారొచ్చి ఆ గ్లాసును తోసేశారు. చూడండి, ఇదే ఇలాగే అంటూ వెనక్గా వస్తున్న మామయ్య గారితో ఆయాసపడుతూ అంది. నా కేసి తిరిగి, ఈ పాలలో ఏం కలిపావు? కాస్త కోపంగా అడిగింది. అత్తయ్య ముఖంలో కోపం చూడటం అదే మొదటిసారి. ఆవిడ అలా ఎందుకు అంటుందో నాకు అర్థం కాలేదు. ఏమీ కలపలేదు అన్నాను. నేను చూశాను, అదిగో ఆ అల్మరాలోంచి ఏదో తీసి కలిపావు, చూపించు. అవునత్తయ్య, అవి విటమిన్ టాబ్లెట్లు, డాక్టర్ ఇచ్చినవి. నిజమా? మరెందుకు రహస్యంగా దాచుకొని కలిపావు? అవి కలపడం చూస్తే వరుణ్ తాగడు. ఏమిటత్తయ్యా, నేనేం కలిపానని అనుకుంటున్నారు? అసహనంగా ఉంది నా స్వరం. మావయ్య వచ్చి నా భుజం తట్టారు. మీ అత్తయ్య పిచ్చిదిలే తల్లి, నీవేం మనసులో పెట్టుకోకు. నీవలా రహస్యంగా కలపడం లక్ష్మి మొన్నెప్పుడో చూసిందట, దీనికి చెప్పింది. పనుల్లేని అమ్మలక్కలుంటారుగా, అందరూ కలిసి దీనిని భయపెట్టారు. వరుణ్ అడ్డు తొలగితే మొత్తం ఆస్తి నీ సంతానానికే వస్తుంది కాబట్టి నువ్వేదో అఘాయిత్యం చేస్తున్నావని నూరిపోశారు. ఈ సినిమాల పిచ్చిది నమ్మేసింది, మనసులో పెట్టుకోకే. నా ముందు మబ్బుతెరలు ఒక్కొక్కటి విడిపోతున్నాయి. అంతలోనే అత్తయ్య మీద చచ్చేంత కోపం వచ్చింది. సరిగ్గా అప్పుడే నా బుగ్గలపైన మెట్లు విరిచి, నన్ను క్షమించమ్మా, పాపిష్టిదాన్ని, నీలాంటి దాన్ని అనుమానించాను అంటూ లెంపలేసుకుంది అత్తయ్య. నాకు నవ్వు ఆగింది కాదు. అత్తయ్య ఆ రోజు ఈ రోజు నా చేతిలో పాలు తోసేయటం, కిటికీ బయట పాలు ఒలకబోయటం, 24 గంటలు వరుణ్ణి అంటి పెట్టుకుని ఉండటం, వాడికి తనే పాలు, టిఫిను, భోజనాలు పెట్టడం, తనే వంట చేయడం, అన్నింటికీ కారణాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. తన మనసులోని అనుమానం ఇన్ని రోజులు చెప్పలేక మింగలేక పాపం ఎంత బాధపడిందో. మావయ్య గారు వచ్చాక అంతా వారి చెవిలో ఊదేసినట్లుంది. నన్ను క్షమించాలత్తయ్య, తప్పుడు అనుమానాలతో నేను ఏదేదో ఊహించుకున్నాను. మీరిలా వింతగా ప్రవర్తించడం చూసి మీరు మళ్ళీ తల్లి కాబోతున్నారేమో అనుకున్నాను. ఆ అంటూ ముక్కు మీద వేలేసుకుంది అత్తయ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.